కామారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ డిపో కార్మికులకు మద్దతుగా బీజేపీ తెలంగాణ రాజధాని అధికార పార్టీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేయడం జరిగింది. వరంగల్ జిల్లా హనుమకొండలో డ్రైవర్ లింగం అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడంతో సుమారు 12 గంటల ప్రాంతంలో మరణించడంతో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. KGN 9 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, వేదరై రమణారెడ్డి, ఎండి సలాం, చిందం శ్రీశైలం, బీజేపీ పార్టీ నాయకులు కొంగర జనార్దన్ రెడ్డి, పాండాల జంగయ్య గౌడ్, మెండు వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు బడ్డు విజయ్ కుమార్, యూసుఫ్ అలీ, డీఎస్పీ పార్టీ నాయకుడు కొండిగారి శ్రావణ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు ఆనంగల్లా పరమేష్, ఉపాధ్యాయ తపాస్ సంఘం నాయకులు పూజారి రమేష్, రిపోర్టర్ వైఎస్ఆర్సీపీ మాదగాని జంగయ్య గౌడ, ప్రజాగణం దామర భూపాల్, ఆర్టీసీ కార్మికులు లాలగారి గణేష్, బోయపల్లి జంగయ్య, పంబాల బుగ్గరాములు, పంది జంగయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హలో నువ్వు ఇచ్చిన మాటే కదా నిలబెట్టుకోవాలి, నువ్వు ఇచ్చిన మాటే కదా నిలబెట్టుకోవాలి, నువ్వు ఇచ్చిన మాటే కదా నిలబెట్టుకోవాలి, నువ్వు ఇచ్చిన మాటే కదా నిలబెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. భద్రత కార్మికులకు భద్రత, ఆర్టీసీకి భద్రత, ఆర్టీసీకి భద్రత. సేవల్ని ఈ యొక్క కార్మిక ఇది ఆర్టీసీకి మీ యొక్క సేవల్ని వాళ్ళు అందిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క 2.5 సంవత్సరాల యొక్క పనికి మాలిన మీ యొక్క పరిపాలన ఈరోజు మన రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇలాంటి కార్యక్రమాలకి మీరు రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మీరు ఈ యొక్క కార్మిక సమస్యల్ని న్యాయపరమైనటువంటి వీళ్ళ యొక్క డిమాండ్స్ ని వెంటనే నెరవేర్చి వీళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు ఏమడిగారయ్యా, వాళ్ళకి ఏమడిగారు మీ ప్రభుత్వానికి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళ యొక్క సమస్యల్ని మీ మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. అదే కదా వాళ్ళు అడిగేది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యొక్క సమస్యని తొందరగా నెరవేర్చాలని చెప్పేసి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. న్యాయపరమైన డిమాండ్లను వెంటనే న్యాయపరమైనటువంటి డిమాండ్లను ముంగట మా చెట్ల కింద మా కుర్చీలలో వాళ్ళు కూర్చుంటున్నారు. మరి మేమెందుకు కూర్చోవద్దు? మేమేమి దౌర్జన్యం చేయడం లేదు. బస్సులు నడుస్తుంటే కూడా మేమేమి ఆడడం లేదు. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని ఇక్కడనే కూర్చుంటాం. లేదంటే ఇదే రోడ్డు మీద ఇక్కడనే 24 గంటలు కూర్చోవడం పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు గమనించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు దయచేసి అందరూ ఒకసారి గట్టిగా శంకర్ అన్న జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే. ఆర్టీసీని ప్రభుత్వంలో, ఆర్టీసీని ప్రభుత్వంలో, ఆర్టీసీని ప్రభుత్వంలో, ఆర్టీసీని ప్రభుత్వంలో, ఆర్టీసీని ప్రభుత్వంలో, ఆర్టీసీలో వేధింపులు, ఆర్టీసీలో వేధింపులు, ఆర్టీసీలో వేధింపులు, పని భారాలు
పని భారాలు పని భారాలు ఆర్టీసీ మహిళలకు రక్షణ కల్పి మహిళా కండక్టర్లకు మహిళా కండక్టర్లకు రాత్రి 7 తర్వాత పొన్నం ప్రభాకర్ వెంటనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంటనే బర్తరఫ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంటనే కార్మికుల ఐక్యత సమస్యలు తీరే వరకు ప్రభాకర్ వెంటనే బర్తరఫ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంటనే ఫిట్మెంట్ వెంటనే 30% ఫిట్మెంట్ వెంటనే ఇచ్చిన పని భారాలు ఐక్యత లాఠీ గోలీ ఖాయింగే హమారే మాంగే లాంగే లాఠీ గోలీ ఖాయింగే ఆర్టీసీ కార్మికులు కూడా నువ్విచ్చిన మాటే గల రెండు కోట్ల ఎక్స్గ్రేషియా ఆర్టీసీ కార్మికుల ఐక్యత